ఇకనైనా మీరు సమన్వయంతో ప్రజల అభిప్రాయాలతోటి ప్రజలు ఏది చెప్తున్నారో వాళ్ళకి ఏది ఇష్టమవుతుందో దాని ఈ ఏరియాలో ఉన్నటువంటి పలు శాఖలకు సంబంధించిన అధికారులు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, మరి పోలీస్ అధికారులే కావచ్చు, ఇంకా రెవెన్యూ అధికారులే కావచ్చు, ఎవరైనా కూడా మీ విధులను మీరు నిర్వర్తించండి. మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు చేస్తూ మీకు ఎవరో అండ ఉన్నారని ఎవరో చెప్పారనే ధైర్యంతో మీరు ఇలాంటి ప్రజా వ్యతిరేక పనులకి ప్రజాకంఠ పనులకి మీరు పాల్పడినట్లయితే మీరు చరిత్రలో చూస్తూ ఉన్నారు. గతంలో శ్రీలక్ష్మి అయితేంది, ఐపీఎస్ ఆఫీసర్లు అయితేంది, ఐఏఎస్ ఆఫీసర్లు అయితేంది, ఇవాళ జైల్లో ముగ్గుతున్నారు. అంటే ప్రజలు ఒక కంప్లైంట్ చేయడానికి పనికొస్తారు, 2 రోజులు వీధుల్లో అరవడానికి ఆందోళన చేయడానికి పనికొస్తారు తప్ప మా మీద ఏ విధమైన చర్యలకు మరి ముందుకెళ్లరనేటువంటి మీ ధైర్యం ఉందేమో. కానీ ఇక్కడ అట్లాంటిది కాదు. ఈ చైతన్యానికి గడ్డ, ఇది గోదావరికి అనే అడ్డ. ఇక్కడ ఎవరు తప్పు చేసినా వారి మీద చట్ట ప్రకారమైనటువంటి చర్యలు తప్పకుండా చర్యలు తీసుకుంటాము. మీకు అందరికీ తగిన శాస్తి రేపు జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.